ఆయన సీనియర్ నేత, మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గంపై మంచి పట్టున్న నాయకుడు. కూటమి వేవ్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఎంతగానో ఆశపడ్డారు. అయితే రిజర్వేషన్ కోటాలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే నైరాశ్యంలోకి వెళ్లారట. అప్పటి వరకు నియోజకవర్గంలో నిరంతరం చక్కర్లు కొట్టిన ఆయన మంత్రివర్గ ఏర్పాటు తర్వాత నియోజకవర్గం ప్రజలకు ముఖం చాటేస్తున్నారట. దాంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానంలో తమ్ముడు హుషారయ్యాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన సోదరుడెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దళిత నాయకుడు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న రాజంతో పాటు గతంలో పోటీ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం యాక్టివ్ పాలిటిక్స్ నడిపించే ఆ లీడర్ ఎందుకనో ఈ మధ్య నైరాస్యానికి గురవుతున్నారట. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోండ్రు మురళి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాలను నడిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని గంపడాశలు పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు అడియాశలయ్యాయి. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ మంత్రి తీవ్ర నిరాశకు గురవుతున్నారట. అప్పటి వరకు నియోజకవర్గంలో చురుకుగా ఉన్న కోండ్రు మురళి మంత్రివర్గం ఏర్పాటు తర్వాత నియోజకవర్గానికి రాకపోకలు తగ్గించేశారట. సీనియర్ అయ్యుండి భారీ మెజారిటీతో గెలిచినా మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నియోజకవర్గంలో యాక్టివిటీని తగ్గించేశారన్న టాక్ నడుస్తోంది. అన్న సైలెంట్ అవ్వటంతో తమ్ముడు నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యాడట. ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ తమ్ముడు కోండ్రు జగదీష్ రాజాంలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారట. రాజాం నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్స్ మొదలు వర్క్స్ కేటాయింపు వరకు అన్ని కోండ్రు జగదీష్ చేతుల మీదుగానే నడుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అధికారులు సైతం అతనికే వంత పాడుతున్నారట. రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కోండ్రు మురళీమోహన్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఉంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉండటంతో టీడీపీ నేతలు కూడా జగదీష్ వెంటే నడుస్తున్నారట. ఆ క్రమంలో కోండ్రు జగదీష్కు షాడో ఎమ్మెల్యే అన్న టాక్ తగిలించేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కటింగ్లు, కొబ్బరికాయలు కొట్టడంతో పాటు అన్ని తమ్ముడు జగదీష్ నడిపించేస్తూ ఉండటం సెగ్మెంట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం షాడో ఎమ్మెల్యే పెత్తనమే నడుస్తోందట. ఆయనే అధికారులతో ఫోన్ మాట్లాడటం, క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉండటం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహించటం, అధికారుల సీట్లో కూర్చుంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఉండటంతో కోండ్రు జగదీష్ పై అధికారులు అసహనంతో కనిపిస్తున్నారు. తనకు నచ్చినట్లు జరగాలని, లేదంటే రాజాం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లిపోవచ్చని జగదీష్ అధికారులను హెచ్చరిస్తున్నారట. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కోండ్రు మురళీమోహన్ తమ్ముడు జగదీష్ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలా పాఠశాలను సందర్శించటం, మధ్యాహ్న భోజనం అమలు తీరుపై ప్రశ్నించటం, అన్ని వ్యవహారాల్లో పెత్తనం చేస్తూ ఉండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. రాజాం నియోజకవర్గంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవం, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, అమ్మవారి జాతర ఏర్పాట్ల అంశంలో జగదీష్ చేసిన హడావిడి అంతా ఇంత కాదట. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో జగదీష్ ప్రాధాన్యత నియోజకవర్గంలో పెరిగిపోతుందట. ఎమ్మెల్యేగా గెలిచిన అన్న అందుబాటులో లేకుండా పోవటం, తమ్ముడి పెత్తనంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తుందట. అన్నకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందా, లేదంటే తమ్ముడి రాజకీయ పెత్తనం కాదనలేకపోతున్నారా అన్న చర్చ రాజాం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. షాడో ఎమ్మెల్యేగా మారిన కోండ్రు జగదీష్ అంశం నేడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. ఈ అంశంపై అధిష్టానానికి సైతం ఫిర్యాదులు చేశారంట స్వపక్షంలోని నేతలు. దాంతో అలర్ట్ అయిన కోండ్రు మురళి వ్యతిరేక వర్గానికి అవకాశం ఇవ్వటం ఎందుకు అనుకున్నారో ఏమో, కొద్ది రోజులుగా మళ్లీ నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. మరి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా, లేక ఎవరైతేనేం వాళ్ళింట్లో వాళ్లేగా అని వదిలేస్తారా అని చూడాలంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాజాంలో మొదటికే మోసం రావటం ఖాయమని టీడీపీ లోకల్ లీడర్షిప్ అభిప్రాయపడుతోంది.